గారికి ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. సో మొట్టమొదటిగా నేను ఈరోజు ఈ సమావేశానికి తీసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో మొదటగా నేను ఎస్పీ గారి లక్ష్మణ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా తుమ్మూరుకు నేను నిన్ననే రావడం జరిగింది. ఇందాక సతీష్ మాటల్లో చెప్పినట్టు ఏకొత్తకోట పిఓకి సంబంధించి ఒక ఎంక్వైరీ ఉంటే నిన్ననే రావడం జరిగింది. సో మాటల్లో సతీష్ అన్నాడు, రేపు ఒకవేళ నాకు సెటప్ ఉండొచ్చు మేడం, మీరు వస్తారా అంటే ఈరోజు వచ్చినాను కదా సతీష్, రేపు రావచ్చు రాకపోవచ్చు, కానీ మనం మళ్ళీ చిత్తూరులో ఒక ఫంక్షన్ అయితే చేస్తున్నామని నేను అన్నాను. నేను ఎస్పీ గారిని అడగలేదు, కానీ సార్ అనుకోకుండా నిన్న మధ్యాహ్నం రేపు సబ్ డివిజనల్ హెడ్స్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం పుంగనూరులో, అందరి సబ్ డివిజనల్ హెడ్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పి ఒక మాట చెప్పారు. సో నాకు ఇప్పుడు ఏమంటే ఆథరైజ్డ్గా నేను పుంగనూరు రావడానికి ఎస్పీ గారు పర్మిట్ చేశారు. సో యాక్చువల్గా చెప్పాలంటే సబ్ డివిజనల్ హెడ్స్ మీటింగ్ పుంగనూరులో ఏర్పాటు చేయడం వల్లనే ఈ సమావేశానికి అందరూ రావడం జరిగింది. ఒక రకంగా సతీష్ మీద ఎస్పీ సార్కు ఉన్నటువంటి అభిమానాన్ని ఇక్కడ మనము సార్ తెలియపరిచారు. యాక్చువల్గా అందరినీ ఈ సమావేశాన్ని పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సెండ్ ఆఫ్ ఫంక్షన్ చేసుకునేది అనేది చాలా గొప్ప నాకు తెలిసి. ఎందుకంటే ఆ గొప్పదనం మామూలుగా మేమేమంటే ఐపీఎల్ ఏఎస్పీలు ఎవరు రిలీవ్ అయినా కూడా చిత్తూరు డివిజనల్ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టుకుంటాము, అక్కడ ఏదో చిన్న సంతానం చేసేస్తాము, ఐపీఏఎస్పీ తరఫున సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాము. కానీ సార్ ఆ విధంగా ప్లాన్ చేయడం సార్ గొప్పదనం, అది పొందడం కూడా సతీష్కి నేను ఒక వరం అని అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి నేను రావడం కూడా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పుంగనూరు సబ్ డివిజన్ నాకు తెలిసి చాలా కాలం అయింది, 3 years గ్యాప్ వచ్చింది మీ అందరినీ చూసి. సో ఇందులో చాలా మంది కొత్త వాళ్ళందరూ కనిపిస్తున్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రానట్టుగా ఉంది సమావేశానికి ఈరోజు. యాక్చువల్గా ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో సతీష్, మీ సబ్ డివిజన్ నుంచి ఎవరైతే సెండ్ ఆఫ్ అవుతున్నారో ఆయన గురించి మాట్లాడడానికంటే ముందు సబ్ డివిజన్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. సో పుంగనూరు సబ్ డివిజన్ నాకు తెలిసి ఎక్కడున్నా అది ఎప్పటికీ టాపే. ఎందుకంటే నేను పనిచేసిన సబ్ డివిజన్స్లో ద బెస్ట్ సబ్ డివిజన్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది కేవలం ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పటికీ పుంగనూరు. సో ఎలాంటి వారైనా పుంగనూరు సబ్ డివిజన్లో ఒకసారి పనిచేసి వెళితే ఏ సబ్ డివిజన్ అయినా ఈజీగా చేయగలరు. ఇది నా అనుభవంలో నేను తెలుసుకున్నది. సో సబ్ డివిజన్ ఎలాంటిది అంటే మంచి చెడు 2 నేర్పిస్తుంది. సో నేను ఫస్ట్ కలంనేరు సబ్ డివిజన్ 2.5 years చేసి ఇక్కడ ఫుల్ టెన్యూరే చేశాను. అంటే ఈ సబ్ డివిజన్ చేసినాక చాలా విషయాలు అనుభవాలు నేర్చుకున్నాను. అది నెక్స్ట్ సబ్ డివిజన్ మనం ఎలా చేయాలి అనేది నేర్పించింది. కానీ వన్ ఆఫ్ మై బెస్ట్ సబ్ డివిజన్ ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే చాలా మంది ఆత్మీయులు నాకు నిర్మించింది సబ్ డివిజన్, ఇప్పటికీ కూడా చాలా మంది నాకు టచ్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అంటే ఏ సబ్ డివిజన్లో అయినా మనం పనిచేసి వెళ్ళిపోతే అక్కడి వరకే బౌండ్ లైన్. డీడీఎస్ ఎట్లుంటాడంటే ఏ ఐపీ వస్తే వాళ్ళతో ఉంటాడు. నాకంటే నేనేం చెప్తున్నానంటే స్ట్రాటజీ జనరల్గా మీరు ఎవరు ఆ సీట్లో ఉంటే వాళ్ళ గౌరవం ఇవ్వాలి, కానీ ఎక్కడికి వెళ్ళినా దాన్ని మెయింటైన్ చేసే రిలేషన్ ఉన్న జీడిఎస్ ఉన్న వాళ్ళ గొప్పదనం, అది తీసుకునే వాళ్ళకి కూడా గొప్పదనం అని నేను అనుకుంటున్నాను. సో అటువంటి సబ్ డివిజన్ ఒకటి నాకు మిగిలింది పుంగనూరు సబ్ డివిజన్. సో అలాంటి వాళ్ళకి నేను హృదయపూర్వకంగా నాకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అది నాకు దేవుడు ఇచ్చిన వరం అని కూడా నేను తెలియపరచుకుంటున్నాను సభాముఖంగా. సో ఇంకా ముఖ్యంగా సతీష్ గురించి మాట్లాడాలి. సతీష్ గురించి సార్ 5 minutes టైం ఇచ్చారు. యాక్చువల్గా సతీష్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే నాకు సతీష్ చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా సతీష్ ఉన్న పేరేమంటే మేడం వాళ్ళ చిట్టి తమ్ముడు అని పిలుస్తారు సతీష్ని. సబ్ డివిజన్ ఆఫీస్లో డివిజనల్ ఆఫీస్లో ఏదైనా చెప్పాలంటే కొంచెం మీ చిట్టి తమ్ముడు ఫోన్ చేసి చెప్పండి అమ్మా అంటాడు. ఎందుకంటే సతీష్ ఎవరు చెప్పినా వినడు. నేను ఫోన్ చేస్తే అట్లా కాదు నువ్వు ఇట్లా చేయి సతీష్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో అది ముద్ర పడింది ఏమంటే మేడంకి చిన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారు అంటే అది సతీష్. నిజంగానే సతీష్ నువ్వు ఈ సబ్ డివిజన్ నుంచి వెళ్ళిపోతున్నావు అంటే ఈ డివిజన్ నుంచి నాకు చాలా బాగానే ఉంది. యాక్చువల్గా ఆ విషయాన్ని నేను లాస్ట్ వీకే చెప్పాను. ఒక తమ్ముడు మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు నిజంగానే ఉంది. సతీష్ నేచర్ ఏమంటే పైకి అరుస్తాడు, గట్టిగా మాట్లాడేస్తాడు. దానివల్ల ఏమంటే ఎదుటి వాళ్ళకి చెడ్డ అవుతాడు తొందరగా.
ఒకప్పుడు నేను కూడా అలాగనే ఉన్నాను, కానీ అనుభవం చాలా నేర్పిస్తుంది మనకు. అట్లా సతీష్ అంటే అతని మనసులో ఏం ఉండదు, ఎదుటి వ్యక్తికి హాని చేయాలి, హాని కలిగించాలని ఉండదు. ఏదైనా ఫ్రీ మైండ్, ఓపెన్ గా చెప్పేస్తాడు. అందువల్ల అతను ఏమైనా ఒకవేళ ఇబ్బందులు పడునచ్చు తప్పితే ఇవన్నీ పర్లేదండి. సబ్స్క్రిప్షన్ ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్ లోనే ఉంది. ఇప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ లో అతను 2020లో సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నా, ఇతను ఎలా చేస్తాడు ఈ సబ్స్క్రిప్షన్. ఎందుకంటే అప్పుడు కొంచెం పరిస్థితులు హాట్ గా ఉండేది. ఆర్ఎంఎస్ నుంచి వచ్చాడు, పోస్ట్ ఆఫీస్ గురించి ఏమీ తెలియదు, మరి సబ్ డివిజన్ ఎలా చేస్తాడో అనుకున్నాను. కానీ సబ్ డివిజన్ ఎలా చేశాడంటే చాలా గొప్పగా చేశాడు. ఏ రోడింగ్ లయన్, గర్జించే సింహం లాగా ప్రతి టార్గెట్ లోనూ అతను నాకు యాక్చువల్గా నా మైండ్ సెట్ ఏమంటే డివిజన్ లో నేను ఎక్కడ పనిచేస్తే ఆ సబ్ డివిజన్ ఫస్ట్ రావాలి అనే దీంతో పనిచేస్తాను. దాన్ని కూడా దాటి అక్కను కూడా దాటి సభ్యుడు పేరు తెచ్చుకొని పువ్వులూరు సబ్ డివిజన్ ని అన్నింటిలో ఫస్ట్ నిలిపేవాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. ఇతనికి ఉన్న గొప్ప విషయం ఏమంటే అతను ఫస్ట్ ప్లేస్ వస్తే నేనైనా గ్రూప్ లో అతను అప్రిషియేట్ చేయను, కానీ నాకు కానీ మదనపల్లిలో నేను పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే వెంటనే ట్యాగ్ చేస్తాడు మేడం అని చెప్పి. వెంటనే కవిత అతనికి స్పాంటేనియస్ గా ఆ కవిత వచ్చేస్తుంది, తెలుగులో అనవసరంగా రాసేస్తాడు. రాసేసి మీరు ఫస్ట్ వచ్చారు మేడం అని చెప్పేస్తాడు. అంటే ఆ జలస్ లేదు లోపల, ఆ జలసీ నేచర్ లేదు. అదేవిధంగా ఒకవేళ మన టార్గెట్స్ లో అకౌంట్స్ లో వెనకబడి ఉంటే కూడా ఒక 200-300 అకౌంట్స్ లో మనం వెనకున్నామంటే అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి మేడం ఇంకా మీరు సబ్స్క్రిప్షన్ 200 అకౌంట్స్ చేయాలి, చేసేయండి ఫస్ట్ వస్తాడు అని చెప్పిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. నిజంగానే ఒకవేళ జలస్గా ఫీల్ అయితే